హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జ్యోతి ట్రెండ్స్. హాయ్ రే హాయ్. హ్యాపీ పండుగ. నో నో కపడండి. హలో అండి. ఇప్పుడైతే ఒక స్వీట్ రెసిపీని అయితే చూసేద్దాం. దానికి కావాల్సినవి యాపిల్స్. అమ్మ బాబోయ్ పారిపోదాం పదండ్రా. నేను ఈ యాపిల్ హల్వాకైతే 1 కేజీ యాపిల్స్ తీసుకున్నానండి. మనం ఈ యాపిల్స్‌లోని గింజలను అయితే తీసివేయాలి. మనం ఎక్కువ మోతాదులో యాపిల్స్ తీసుకున్నప్పుడు గింజలైతే చాలా వస్తాయి కదా! అందుకోసమని గింజలైతే తీసేయాలి. ఎందుకంటే యాపిల్స్‌లలో ఎన్ని పోషకాలున్నా కూడా గింజలు మాత్రం చాలా అంటే చాలా పాయిజన్ అండి. ఇవి సైనైడ్‌లా పనిచేస్తాయట. యాపిల్ సీడ్స్‌లో అమిగ్డాలిన్ అని ఒక కెమికల్ ఉంటుంది. అది ఏంటంటే మన జీర్ణక్రియ మీద అది సైనైడ్‌లా పనిచేస్తుంది. తింటే చాలా ప్రాబ్లమ్ అవుతుంది ఎక్కువ మోతాదులో. ఒక 2, 3 తింటే ప్రాబ్లమ్ ఏముండదు కానీ, ఎక్కువ మోతాదులో తింటే మాత్రం చాలా ప్రాబ్లమ్ అండి. అందుకని కంపల్సరీ గింజలనైతే తీసేసేయండి. ఇక ఒక పాన్ పెట్టేసి అందులోనైతే నెయ్యి వేసుకోండి. ఇప్పుడు బాదం, కాజు అండ్ వాటర్ మిలన్ సీడ్స్ ఉంటాయి కదా! అవి తీసుకొని వీటినైతే ఫ్రై చేసుకోండి. ఏదైతే మనం నెయ్యి వేసాం కదా! అందులో వేసి ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఈ యాపిల్ హల్వానైతే మనం చాలా టైం తీసుకొని కరెక్ట్‌గా మనం ఆ ప్రాసెస్‌ని చేస్తే మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తదండి. టేస్ట్ చాలా బావుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. అలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఆ తర్వాత మనం అదే ప్యాన్‌లో యాపిల్ గుజ్జు అనేది వేసుకోవాలి. మనం తరిగి పెట్టుకున్నాం కదా! ఆ యాపిల్ గుజ్జునైతే అందులో యాడ్ చేయండి. ఏదైతే ఈ గుజ్జు ఉంది కదా! ఆ నేతిలో చాలా బాగా అంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా చక్కగా వేయించుకోండి. ఏదైతే వేయించుతున్నామో ఆ క్రమంలో కొంచెం వాటర్ అనేవి వస్తాయి. ఆ వాటర్ ఇంకే వరకి మనం దాన్నైతే చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 4 ఇలాచీని తీసుకొని పక్కకు పెట్టేసుకోండి. పౌడర్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. చూసారు కదా! ఇక్కడ కొంచెం ఇంకా కూడా కొంచెం మెత్తగా అట్లా థిక్‌గా వచ్చే వరకైతే మనం దాన్ని వేయించుకోవాలి. తర్వాత నేను కేజీ యాపిల్స్‌కైతే పావు కేజీ షుగర్ తీసుకున్నానండి. మీ టేస్ట్‌కి పట్టి ఏదంటే మీకు తక్కువ కావాలంటే తక్కువ మోతాదులో కూడా తీసుకోవచ్చు. అలా తీసేసుకొని వేసేయండి. వేసి చక్కగా కలిపేసేయండి. మనం షుగర్ యాడ్ చేయగానే అది కూడా లిక్విడ్ లాగా ఫార్మ్ అయిపోతుంది. అప్పుడు అది కూడా దగ్గర పడే వరకి వేయించుతూనే ఉండండి. ఈ ప్రాసెస్ అనేది మాత్రం చక్కగా చేస్తేనే ఆ రుచి అయితే బాగా వస్తుంది ఈ హల్వాకి. అలాగే ఒక చిన్న కప్ అయితే మిల్క్ అయితే యాడ్ చేసుకోండి. ఈ మిల్క్ యాడ్ చేసుకోవడం వలన ఇంకా చక్కటి రుచి అయితే వస్తుంది. అలా అయినా వాటర్‌లాగా అయిపోతుంది కదా! ఇది కూడా మళ్ళీ మొత్తం దగ్గరకొచ్చే వరకి ఫ్రై చేస్తూనే ఇక పక్కన పెట్టుకున్న ఇలాచీ పౌడర్‌నైతే వేసుకొని కలిపేసేయండి. చూడండి ఇక్కడ ఏదైతే థిక్‌నెస్ మనకంతా వాటర్ అంతా ఇంకిపోయి ఏదైతే థిక్‌నెస్ వస్తుందో అప్పటిదాకా మనం దాన్ని వేయించుతూనే ఉండాలి. అలా అయితేనే పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. ఇక చివర్లో మనమైతే ఏవైతే పక్కన పెట్టుకున్నామో ఫ్రై చేసి డ్రై ఫ్రూట్స్ అవి యాడ్ చేసేయండి. యాడ్ చేసేసి కలిపేసి మీరైతే టేస్ట్ చేయండి. అలాగే ఇంట్లో కూడా ట్రై చేయండి. ఈ స్వీట్ చిన్న పిల్లలకైతే చాలా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మేకింగ్ ప్రాసెస్ అనేదైతే పర్ఫెక్ట్‌గా ఉండాలండి. అప్పుడే బాగొస్తుంది. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.